Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఎలా ఉన్నారండి అందరూ? సో ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే మన ఏబిపిఎస్సి గ్రూప్ 2 లో ఉన్న మెయిన్ సబ్జెక్ట్ లో ఉన్న మన పాలిటీ సబ్జెక్ట్ ఉంది కదా 75 మార్క్స్ కి, దానిలో మీరు మోర్ దెన్ 70+ ఎలా క్రాక్ చేయాలని చెప్పేసి ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం అండి. దిస్ ద బెస్ట్ ప్లాన్. అంటే ఇది అందరు టాపర్స్ ఫాలో అయ్యారండి, అందరు ర్యాంకర్స్ కూడా ఫాలో అయ్యి ఇది ఒక అథెంటిక్ మెథడ్ అన్నమాట. అయితే ఇది ఓన్లీ మన గ్రూప్ 2 మెయిన్స్ కోసమే కదండి, యూపీఎస్సీ ఎగ్జామ్ ఆర్ ఈవెన్ టిఎస్పిఎస్సి, అది గ్రూప్ 1 కావచ్చు గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామ్ కైనా సరే యూజ్ అయ్యే మెథడాలజీ అండి. ఎందుకంటే మనం మీకు ఆల్రెడీ తెలుసు, మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వీఆర్ టీచింగ్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకేనా, వీ హావ్ గివెన్ ఏ నైస్ ట్రైనింగ్ అండ్ నైస్ కోచింగ్ ఇచ్చాం. సో దానిలో కూడా ఇదే మనం ఫాలో అవుతాం అనమాట. ఎందుకు ఇక్కడ యూపీఎస్సీ గురించి మాట్లాడుతున్నాను గ్రూప్ 2 టైంలో అంటే, మీరు గనక రీసెంట్ పేపర్ కనుక చూస్తే, మన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ కనుక చూస్తే, ఆ ప్యాటర్న్ కానీ క్వశ్చన్స్ అడిగే విధానం కానీ ఆర్ ఆ డైనమిక్ నుంచి ఆర్ కరెంట్ అఫైర్స్ నుంచి లింకేజ్ కనుక చూస్తే ఇట్ ఇస్ నియర్ టు యూపీఎస్సీ ప్యాటర్న్ అనమాట. అండ్ ఈవెన్ మీరు లాస్ట్ 2 ఇయర్స్ ఉన్న ఏపీఎస్సీ ఉన్న గ్రూప్ 1 ఎగ్జామ్ చూసినా సరే యూపీఎస్సీ ప్యాటర్న్ లోకి అడగడం జరుగుతుంది అనమాట. సో అందుకే మనం ఆ లెవెల్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నామండి ఈసారి టు గెట్ మాక్సిమం మార్క్స్. సో లెట్ us get into the video. Just a second. Yes. సో మీ అందరికి తెలుసండి ఆల్రెడీ మెయిన్ సిలబస్, బట్ ఒక నిమిషం ఐ విల్ టేక్ టైం టు రివైజ్ ఇట్. సో మెయిన్స్ గ్రూప్ 2 ప్యాటర్న్ వచ్చేసి ఏంటి అంటే, పేపర్ 1 లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అది సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏ జనరల్ వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది 75 మార్క్స్ ఉంటుందండి. టోటల్ 150 మార్క్స్, మీకు 150 మినిట్స్ ఉంటుందండి. సో 2.5 hours లో ఈ 150 క్వశ్చన్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 ఉంటుందండి. దానిలో ఇండియన్ అండ్ ఏపీ ఎకనామీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది కూడా 150 మార్క్స్, 75 మార్క్స్ ఈచ్ ఉంటుంది. సో మీకు 2.5 hours ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చి మనకి 300 అండి. సో దీనిలో మనం చూసేది పేపర్ 1 లో ఉన్న సబ్జెక్ట్ నెంబర్ 2 అండి, అదే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే, లెట్ us see. సో దీనికోసం మనం ఫాలో అయ్యే 7 స్టెప్ స్ట్రాటజీ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి సిలబస్, స్టెప్ 2 టెక్స్ట్ బుక్, స్టెప్ 3 క్లాసెస్, స్టెప్ 4 కరెంట్ అఫైర్స్ లింకేజ్, స్టెప్ 5 పీవైక్యూస్, స్టెప్ 6 రివిజన్, స్టెప్ 7 వచ్చి టెస్ట్ సిరీస్ అండి. నేను ప్రతి ఒక్క స్టెప్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. అండ్ ఆల్సో మన క్లాసెస్ లో ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం పాలిటీ క్లాస్ అండ్ ఆల్సో అదర్ సబ్జెక్ట్స్ కూడా నేను మీకు లాస్ట్ లో చెప్తాను. సో స్టే టిల్ ద ఎండ్. సో ఫస్ట్ చూడండి మనకి సిలబస్. సో మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట, అసలు మనం ఎందుకు సిలబస్ అనేది ఫాలో కావాలి, అసలు సిలబస్ అనేది ఎందుకు అంటే, లెట్ us see. దిస్ ఇస్ అవర్ పాలిటీ సిలబస్ అండి. 6, 7, 8, 9, 10 అనే పాయింట్స్ ఇచ్చారు. ఇది నేను డైరెక్ట్ గా మన ఏపీఎస్సీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ కనుక మీరు కనుక ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ అని కనుక చూస్తే కనుక, ఎగ్జామినర్ కి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది ఒక గైడింగ్ లైట్ లాంటిది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామినర్ క్వశ్చన్ ప్రిపేర్ చేస్తుంటే హీ విల్ ఆల్వేస్ చెక్ దిస్ సిలబస్ అనమాట. ఈ సిలబస్ దృష్టిలో పెట్టుకొని దీనిలో నుంచే కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తారండి. సమ్ టైమ్స్ మన ఎగ్జామ్ లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కూడా కొన్ని రావచ్చు. అలాంటప్పుడు ఆ క్వశ్చన్స్ వదిలేసినా మనకు పెద్ద నష్టం జరగలేదు. బట్ మనం మాత్రము ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ గా మనకి మైండ్ లో ఉండాలండి. అందుకే మనం డే 1 క్లాస్ లో ఏం చేసామంటే, మన స్టూడెంట్స్ తోటి ఈ సిలబస్ ని వాళ్ళ నోట్బుక్ లో రాపించాం. మీరు వీడియో చూసినట్టయితే కనుక మీరు ఏం చేయాలి అంటే, ఐదర్ ఈ సిలబస్ మీ నోట్బుక్ లో రాసుకోండి ఆర్ దీన్ని ప్రింట్అవుట్ తీసి మీ కళ్ళ ముందు కనిపించేలా పెట్టుకోండి. ఎందుకంటే ఇది మీకు కూడా గైడింగ్ లైట్ అనమాట. మనం కనుక సిలబస్ కనుక చూడకపోతే ఏదో ఒక టెక్స్ట్ బుక్ ఫాలో అవడం ఆర్ ఏదైనా క్లాసెస్ ఫాలో అయినప్పుడు ఏమవుద్ది అంటే, దానిలో ఆ టాపిక్ మిస్ చేసినప్పుడు దాని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ ఇంట్లో కానీ ఆర్ స్టడీ హాల్లో కానీ ఈ యొక్క సిలబస్ కాపీని మీరు స్టిక్ చేసుకోండి. డైలీ ఒకసారైనా చూడండి. అలా చూస్తూ 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 ఏమైందంటే కమింగ్ 2-3 months లో అది మీ మైండ్ లోకి ఇంబైబ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిలబస్. సో సిలబస్ ఈజ్ అన్ గైడింగ్ లైట్ ఫర్ ఎగ్జామినర్ ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక దిక్సూచి లాంటిది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ స్టెప్ 2 అండి, టెక్స్ట్ బుక్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఏ టెక్స్ట్ బుక్ చదవాలి సార్, ఏది సార్ స్టాండర్డ్ బుక్ అంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం నేను సజెస్ట్ చేసే బెస్ట్ బుక్ ఏంటి అంటే, లక్ష్మీకాంత్ సార్ యొక్క పాలిటీ బుక్ అండి.
ఎందుకు సార్ మీరు ఇన్ని బుక్స్ ఉండగా లక్ష్మీకాంత్ పాలిటీనే ఎందుకు మీరు రిఫర్ చేస్తున్నారు అంటే సిలబస్ కవరేజ్ అండి. మీకు ఏదైతే సిలబస్ ఉందో అది కాంప్రహెన్సివ్ గా వెరీ డీటెయిల్ గా కవర్ చేసిన బుక్ లక్ష్మీకాంత్ బుక్ అండి. అండ్ దానిలో లెస్ మిస్టేక్స్ ఉన్నాయండి. మీరు ఈవెన్ ఏ బుక్ అయినా ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఆర్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే తెలుగు మీడియం వాళ్ళు కానీ ఆర్ ఎవరైనా సరే ఈ బుక్ కాకుండా ఇంకో బుక్ ఫాలో అవ్వాలనుకుంటే కనుక సిలబస్ కంప్లీట్ కవర్ అయిందా లేదా ఒకసారి ఇండెక్స్ పేజ్ లో చూడండి. అండ్ దాని తర్వాత ఫాలోడ్ బై దీనిలో మిస్టేక్స్ తక్కువ ఉన్నాయా లేదా చెక్ చేయండి. దాన్ని చెక్ చేసేసి మీరు ఫాలో. స్టెప్ 3 వచ్చి క్లాసెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో చూస్తున్న వాళ్ళకి కనుక మీరు టెక్స్ట్ బుక్ చూడడం స్టార్ట్ చేశారు, మీకు ఏం అర్థం కావట్లేదు, లేదా కంప్లీట్ గా అర్థం కాకపోయినా కొంచెం అర్థం అవుతుంది, కొంత అర్థం కావట్లేదు, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ బెటర్ జాయిన్ క్లాసెస్. ఎందుకంటే మెయిన్స్ అనేది ఇప్పుడు కమింగ్ 3-4 months టైం ఉందండి. ఐ థింక్ జూన్ ఆర్ జూలైలో అంటున్నారు. కాబట్టి మీకున్న తక్కువ టైంలో ఈ టైం సేవ్ అవ్వాలంటే కనుక యూ చూస్ ఎనీ కోచింగ్ ఆర్ ఎనీ మెంటర్, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్. సో దానివల్ల మీకు ఏమవుద్ది అంటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా అడగవచ్చు. అండ్ టెక్స్ట్ బుక్ లో అర్థం కాని, ఎందుకంటే టెక్స్ట్ బుక్ యూ కెన్ యూజ్ యాజ్ ఎ రిఫరెన్స్ బుక్ అనమాట. దానిలో డౌట్స్ ఉన్నా సరే మీరు టీచర్ని అడగవచ్చు. అండ్ మీకు టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. అండ్ ఇట్స్ అప్ టు యూ అండి. ఒకవేళ ఓన్ గా బుక్ చదువుకోగలిగితే కనుక యూ క్యాన్ ప్రొసీడ్. దట్ ఈస్ స్టెప్ 3. ఇప్పుడు స్టెప్ 4 అండి, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పార్ట్ మాత్రం అస్సలు మీరు మిస్ అవ్వద్దు వీడియోలో. స్టే ఫోకస్. ఇది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ లింకేజ్ అండి. బేసిక్ గా ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా ఉండేది అంటే సపరేట్ ఒక ఈవెంట్ గురించో లేకపోతే ఒక పర్సనాలిటీ గురించో బుక్స్ గురించో ఆథర్స్ గురించో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అడుగుతున్నారు కదా. అది ఆల్రెడీ ప్రజెంట్ కూడా ఉంది. కాకపోతే ప్రస్తుతం మన ఏపీఎస్సి ఫాలో అయ్యే ట్రెండ్ కానీ ఆర్ ఈవెన్ టీఎస్పీఎస్సి ఫాలో అంటే స్టేట్ పిఎస్సి ఫాలో అయ్యే ట్రెండ్ ఏంటి అంటే యూపీఎస్సి యొక్క ట్రెండ్ ని ఫాలో అవుతుంది. యూపీఎస్సి ట్రెండ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ లో ఒక టాపిక్ ఉంటే దానికి సంబంధించిన సబ్జెక్టులో ఎక్కడుందో చూసి వాళ్ళు దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సార్ ఇలా చెప్తే మాకు అర్థం కావట్లేదు సార్, ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే లెట్ us see. లైక్ నేను లాస్ట్ 1-2 years నుంచి న్యూస్ పేపర్స్ అన్ని కూడా కంపైల్ చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని ఆర్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ న్యూస్ టాపిక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటా. కాబట్టి ఐ నో దిస్ ఎట్లా సబ్జెక్ట్ రిలేట్ చేయాలనేది. సో లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మన ఏపీలో కనుక మీరు చూసినట్టయితే అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని రిమూవ్ చేసే ప్రయత్నం చేసింది అనమాట. అప్పుడు చాలా కాంట్రవర్సీ అయింది, మీలో చాలా మందికి మీకు తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ జనరల్ గా చదివినప్పుడు ఏంటి అంటే ఒక పొలిటికల్ ఇష్యూ లాగా మనకి వినిపించవచ్చు. అంటే ఒక గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్, వాళ్ళు ఏంటి ఇట్లా కాన్స్టిట్యూషనల్ బాడీని ఇలా చేస్తారని మనం అనుకోవచ్చు. కాకపోతే ఇది మనం సిలబస్ కి మ్యాప్ చేసినప్పుడు ఆర్ మన సబ్జెక్ట్ పాలిటీ సబ్జెక్ట్ కి మ్యాచ్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే ఇట్ కమ్స్ అండర్ దేని టాపిక్ కింద అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి యొక్క పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1993 ఆర్ 1992. అదేంటి అంటే పంచాయతీ రాజ్ యాక్ట్ నుంచి వస్తుందండి వీళ్ళకి పవర్స్ అనేది. సో మనం ఆ పవర్ సంబంధించింది మనం చదువుకోవాలి. అండ్ ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ రిమూవల్ మనం చదువుకుంటే కనుక ఎగ్జామినర్ అలా అడుగుతారు. అంతే తప్ప సింపుల్ గా మన సింపుల్ స్టేట్మెంట్ లో రీసెంట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు లేదా కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు ఆర్ ఎవరు రిమూవ్ చేశారు ఏ పార్టీ అని ఇంత ఈజీ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ లేవండి. మీరు కనుక చూడండి పేపర్ ఇలా అడిగితే 1 or 2 క్వశ్చన్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కాన్సెప్షువల్ అండ్ ఎనాలిటికల్. సో మీరు ఏ అమెండ్మెంట్ సంబంధించింది, ఏ ఇయర్ లో చేశారు, ఏ యాక్ట్ నుంచి వచ్చాయి అనే ఒక బ్యాక్వర్డ్ లింకేజ్ తో ప్రిపేర్ అవ్వాలి. ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ అండి, ఇంకా నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నాను యాజ్ పర్ సిలబస్. సిలబస్ నుంచి చూద్దామండి. సిలబస్ నుంచి ఐ టెల్ ఫ్యూ ఎగ్జాంపుల్. యూ కెన్ రైట్ ఇన్ యువర్ నోట్బుక్. మీ నోట్బుక్ లో రాసుకోండి. ఈ టాపిక్స్ వచ్చే ఒక అవకాశం ఉంది, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి మన సిలబస్ కి మ్యాప్ చేసి చెప్తున్నాం అనమాట. సో రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన రాజ్యాంగంలో మనకి ప్రియాంబుల్ ఉంటుందండి, సిలబస్ లో కూడా ఉంది మనకి ప్రియాంబుల్ అనేది. సో ఈ ప్రియాంబుల్ ఏంటి అంటే మనకు ఒక వర్డ్ ఉంటుందండి, ఆ వర్డ్ ఏంటంటే సెక్యులర్ అనమాట. ఇది చాలా కాంట్రవర్షియల్ కి దారి తీసింది. అంటే చాలా మంది ఏం చేశారంటే సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏమని అంటే మన ప్రియాంబుల్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఏదైతే 1950 26 జనవరి రోజు మనం ఇంప్లిమెంట్ చేసిన కాన్స్టిట్యూషన్ లో మన ప్రియాంబుల్ ఆర్ పీఠికలో ఏమైంది అంటే సెక్యులర్ అనే వర్డ్ అనేది లేదు, తర్వాత యాడ్ చేశారు. ఇప్పుడు దాని యొక్క అవసరం లేదు కదా, ఎందుకు దాన్ని స్పెషల్ గా యాడ్ చేశారు, దాన్ని తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టులో దే హ్యావ్ ఫైల్డ్ అనమాట. సో ఇది కరెంట్ అఫైర్స్ న్యూస్. సో దీనికి సంబంధించి మనం ఏం చదువుకోవాలి అంటే సార్ ప్రియాంబుల్ ఉన్న వర్డ్స్ ఏంటి, అసలు ఈ సెక్యులర్ అనే వర్డ్ ఎప్పుడు యాడ్ చేశారని. సో దాని ఆన్సర్ వచ్చేసి ఏంటి, అదేంటి మన క్లాసెస్ లో మనం ఎట్లా డిస్కస్ చేస్తామంటే ఇప్పుడు చూడండి, సెక్యులర్ అనే వర్డ్ తో పాటు ఇంకో 2 వర్డ్స్ కూడా యాడ్ చేశారండి. అదే సోషలిస్టిక్ అండ్ ఇంకోటి ఇంటిగ్రిటీ అనమాట. సో అది ఏ అమెండ్మెంట్ తో యాడ్ చేశారండి? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 తో సోషలిస్ట్ అనే వర్డ్
సెక్యులర్ అనే వర్డ్, ఇంటిగ్రిటీ అనే వర్డ్ యాడ్ చేశారు. సో ఈ మూడు కలిపి SSI అని చెప్పి మీ నోట్బుక్ లో రాసుకోవచ్చు అనమాట. సో ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, యూనియన్ అండ్ స్టేట్స్ గురించి చూద్దాం. రీసెంట్ గా ఏమైంది అంటే చాలా స్టేట్స్ వాటి యొక్క స్టేట్ యొక్క నేమ్ మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నారు అనమాట. ఏ స్టేట్స్ అండి? కేరళ. కేరళ వాళ్ళు ఏమని కోరుతున్నారంటే మాకు కేరళ అనే నేమ్ వద్దు, మాకు కేరళం అనే నేమ్ కావాలని అంటారు. ఏ నేమ్ అండి? కేరళ బదులు కేరళం అనే నేమ్ అడుగుతున్నారు. ఈవెన్ మనకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే మాకు వెస్ట్ బెంగాల్ అనే నేమ్ వద్దు, మాకు బాంగ్లా అనే నేమ్ ఇవ్వండి అన్నారు. ఎందుకు కావాలి మీకు ఈ నేమ్ అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే బేసిక్ గా ఎక్కడన్నా ఈవెంట్స్కి వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే కౌన్సిల్ మీటింగ్ లోకి వెళ్ళినా సరే, ఆర్ ఇంకెక్కడైనా నేషనల్ ఫోరం ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వెస్ట్ బెంగాల్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో W దగ్గర ఉండడం వల్ల లాస్ట్ లో ఉంటుందంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది తక్కువ ఇస్తున్నారంట. సో వాళ్ళు ఏంటి అంటే బాంగ్లా అంటే బీతో వస్తుంది కాబట్టి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత బాంగ్లా, బీహార్, ఇలా ఒక సీక్వెన్స్ లో వాళ్ళు స్టార్టింగ్ ఉంటాం మేము, మాకు ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ లో అడిగితే, ఒకవేళ అడిగితే సింపుల్ క్వశ్చన్ అడగాలంటే కనుక ఏ నేమ్ చేంజ్ చేసుకుందామని అడుగుతున్నాను అనుకోవచ్చు వెస్ట్ బెంగాల్, ఆర్ కేరళ కాస్త ఏ నేమ్ అడుగుతున్నా అడగొచ్చు. బట్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారంగా మీరు చూస్తే దీన్ని వాళ్ళు సిలబస్ కి మ్యాప్ చేసి పాలిటీ ఆఫ్ కాన్సెప్ట్ అడుగుతారు అనమాట. అవసరమైతే వాళ్ళే ఇస్తారు. రీసెంట్ గా కేరళ చేంజ్ ఆఫ్ నేమ్ అడిగింది, వెస్ట్ బెంగాల్ చేంజ్ ఆఫ్ నేమ్ అడిగింది. అది దేన్ని బేస్ చేసుకుని అడిగింది అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్టికల్ 3 అండి. ఆర్టికల్ 3లో ఏముంటదంటే పార్లమెంట్ కి ఒక పవర్ ఇచ్చారనమాట మన కాన్స్టిట్యూషన్. ఏమని? మీరు కావాలంటే స్టేట్స్ ని డివైడ్ చేయొచ్చు, ఆర్ స్టేట్స్ ని కలపొచ్చు, బౌండరీస్ చేంజ్ చేయొచ్చు, అండ్ ఆల్సో నేమ్స్ కూడా చేంజ్ చేసే పవర్ మన పార్లమెంట్ కే ఉంటది, స్టేట్స్ కా పవర్ లేదు అని ఏ ఆర్టికల్ లో అడిగారంటే మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 3 అని పెట్టాలి. సో ఇది ఆల్సో ఫ్రమ్ అవర్ సబ్జెక్టే, మన ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుంచి అడిగేది. దీని తర్వాత మీరు కనుక ఇక్కడ సిలబస్ లో చూస్తే, అంటే నేను ర్యాండమ్ గా కొన్ని టాపిక్స్ చెప్తాను, ఎందుకంటే ఇట్ విల్ టేక్ ఏ లెందీ సెషన్. మన క్లాసెస్ లో ఎలా కవర్ చేస్తాం మనం ఇట్లా కరెంట్ అఫైర్స్ నుంచి లింక్ చేసేది. ఇక్కడ ఇంకో టాపిక్ తీసుకుందాం. ఏ టాపిక్ తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ స్ట్రక్చర్ తీసుకుందాం అండి. బేసిక్ స్ట్రక్చర్ నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎందుకు ఉందంటే ఇయర్ వచ్చేసి 50 years ఆఫ్ కేశవానంద భారతి కేసు. మీరు కనుక రీసెంట్ గా మన న్యూస్ పేపర్ లో చూస్తే కనుక కేశవానంద భారతి జడ్జిమెంట్ వచ్చి ఇప్పటికీ 50 years అయిందండి. సో అడిగే ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్ గా కేశవానంద భారతి కేసు ఎప్పుడు జరిగింది, దాని డేట్ ఏంటని అడగకపోయినా ఇంకా అడ్వాన్స్ క్వశ్చన్ అది ఎలా మీరు చదువుతారు. బట్ ఇప్పుడు అడ్వాన్స్ క్వశ్చన్స్ అడగాలంటే కనుక అసలు బేసిక్ స్ట్రక్చర్ లో ఏమేమి ఉన్నాయని చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ రూల్ ఆఫ్ లా అనే ఉందనుకోండి. రూల్ ఆఫ్ లా అంటే అందరికంటే చట్టమే ఎబో, ఎవరు కూడా చట్టానికంటే ఎబో కాదని సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే మీకు అర్థం కాదని చెప్తారు. సో దానిలో ఏముందంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కూడా ఉందన్నమాట దానిలో బేసిక్ స్ట్రక్చర్ లో. అయితే అది ఏ కేసు సంబంధించింది అనే క్వశ్చన్ రావచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేసులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది కంపల్సరీ అని చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ అది మన బేసిక్ స్ట్రక్చర్ లో ఒక భాగం అని చెప్పి ఏ జడ్జిమెంట్ లో చెప్పారండి? మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి అన్నిటి కూడా మీరు నోట్ చేసుకోండి అనమాట. దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్ గా అడగకుండా ఏం చేస్తారంటే దే ఆర్ లింకింగ్ టు ద సబ్జెక్ట్. ఇది అన్ని మిగతా సబ్జెక్ట్స్ కూడా అండి, ఎకనామీ అయినా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా సరే, హిస్టరీ అయినా సరే, దే ఆర్ గోయింగ్ ఇన్ దిస్ ప్యాటర్న్. అండ్ కరెంట్ అఫైర్స్ మనం ఎందుకు చదువుతామంటే మెయిన్ గా అందరు స్టాటిక్ చదువుతారండి, అందరూ వెళ్తారు. బట్ మనం మోర్ మార్క్స్ గెయిన్ చేయాలి, మనం మోర్ దెన్ 70+ తెచ్చుకోవాలి. ఒక టాపర్ కి నాన్ టాపర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎవరైతే ఇట్లా లింక్ చేసుకొని చదువుతారో వాళ్ళే క్లియర్ చేస్తారండి. నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ లో ఈ మధ్య న్యూస్ లో ఉంది ఏంటి అంటే ఆర్టికల్ 1 సబ్ క్లాస్ ఏ, ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో ఏముందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. దీని మనం తెలుగులో ఏమంటాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ అంటారు అనమాట. అయితే క్వశ్చన్ ఇలా అడగరు. ఎలా అడుగుతారంటే దీనిపైన కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టొచ్చు గవర్నమెంట్. అంటే ఏంటి? సహేతుకమైన రిస్ట్రిక్షన్స్ అనమాట. బేసిక్ గా ఏంటి అంటే లిమిటేషన్స్ వీటిపైన. అది ఏ ఆర్టికల్లో ఉందని అడగవచ్చు. ఏ ఆర్టికల్లో ఉందండి? ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 లో ఉంది. దానిలో ఏ బేసిస్ పైన వీటిపైన లిమిటేషన్స్ పెట్టొచ్చు మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే సావరెనిటీ ఆఫ్ ఇండియా, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్, సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో డిఫమేషన్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన కంట్రీ సెక్యూరిటీకి ఎఫెక్ట్ కాకుండా, మన కంట్రీ యొక్క సమగ్రతకు ఎఫెక్ట్ కాకుండా
ఈవెన్ మనం మాట్లాడే మాటలు వేరే దేశంతో ఫ్రెండ్ రిలేషన్స్ చెడగొట్టకుండా ఉండాలన్నా, ఆర్ ఈవెన్ డిఫమేషన్, ఒక వ్యక్తిని మనం డిఫేమ్ చేయకుండా ఉండడానికి మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పారంటే ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 లో రీజనబుల్ రిస్ట్రిక్షన్ అని పెట్టారు. దిస్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ క్వశ్చన్, దిస్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. నెక్స్ట్ చూద్దామండి, ఆర్టికల్ 21 ఈ ఫండమెంటల్ రైట్స్ అనే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, అందరికి తెలుసు. కాకపోతే రీసెంట్ గా దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఏమొచ్చాయంటే రైట్ టు ప్రైవసీ అనే దాన్ని సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ లో ప్రొనౌన్స్ చేయడం వల్ల దీన్ని రైట్ ఆర్టికల్ 21 ఇంక్లూడ్ చేశారు. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో ఆల్రెడీ వచ్చిందండి యూపీఎస్సీ లో, రైట్ టు ప్రైవసీ బిలాంగ్స్ టు విచ్ ఆర్టికల్, ఆర్టికల్ 21. దీంతో పాటు రైట్ టు డై అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని యుతనేషియా అంటారు, దీన్ని మెర్సీ కిల్లింగ్ అంటారు. ఇది కూడా రైట్ టు లైఫ్ లోనే వస్తుంది, ఆర్టికల్ 21 లోనే. దీంతో పాటు రైట్ టు మ్యారీ, అది కూడా ఒక జడ్జిమెంట్ లో చెప్పారండి సుప్రీంకోర్టు, ఇది కూడా ఆర్టికల్ 21 లో వస్తుంది. సో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ అని అనొచ్చు. మీరు ఎగ్జామ్ లో పెట్టాల్సింది ఏంటంటే ఆర్టికల్ 21 పెట్టండి. సో నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ తో మనకు వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి బేసిక్ ఏంటి అంటే డిపిఎస్పి అండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీన్నే మనం ఆదేశిక సూత్రాలు అంటారు అనమాట. దీనిలో రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్న టాపిక్ ఏంటండి, యూనిఫామ్ సివిల్ కోడ్. అందరికి కూడా సివిల్ లాస్ ఏదైతే ఉందో అక్రాస్ ఆల్ రిలీజన్స్ కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కోరుతున్నారు అనమాట. ఇది మనకి ఏ ఆర్టికల్లో ఉందండి, ఆర్టికల్ 44. ఇక్కడ మీరు ఇంకో రకం కూడా గుర్తుపెట్టుకోవచ్చండి, 4 and 4, 44 ఇక్కడ యూనిఫామ్ ఉంటుంది కదా రెండు కూడా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అని అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మీరు. అండ్ దీంతో పాటు ఈ మధ్య జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్ మధ్యలో కొంచెం ఫ్రిక్షన్ అనేది ఏర్పడడం, అంటే జ్యుడిషియరీ పరిధిలోకి ఎగ్జిక్యూటివ్ రావడం, ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి జ్యుడిషియరీ రావడం కూడా జరుగుతుందండి. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ డిపిఎస్పీ లో ఒక ఆర్టికల్ ఏమి ఇచ్చారంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉండాలి, రెండింటి మధ్యలో ఒక సపరేషన్ అనేది ఉండాలని చెప్పారండి. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 50. మనం ఆల్రెడీ ఆర్టికల్ 44 లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తెలుసుకున్నాం. ఆర్టికల్ 50 లో ఏమి ఇచ్చారండి, దేర్ షుడ్ బి సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఇంకా నెక్స్ట్ చూస్తే రీసెంట్ గా చాలా సమ్మిట్స్ జరుగుతున్నాయండి. వరల్డ్ సమ్మిట్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ G20 సమ్మిట్ జరిగింది అనుకోండి. దీనికి సంబంధించి కూడా మనకి డిపిఎస్పీ లో ఉంది. అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి ఒక ఆర్టికల్ లో ఉంది, అది డిపిఎస్పీ లో. అది వచ్చేసి ఆర్టికల్ 51. నేను చెప్పే పాయింట్స్ అని కేర్ఫుల్ గా యూ మేక్ నోట్, కావాలంటే పాజ్ పెట్టుకుని మళ్ళీ చూడండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో వచ్చే హై ప్రాబిలిటీ టాపిక్స్ అండి, కరెంట్ అఫైర్స్. అంటే నేను ఇదంతా మీకు ఏం చెప్తానంటే ఎలా లింక్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇంకా కొంచెం బ్యాక్కి వెళ్తే మనం ఒక 2 years బ్యాక్, లెటర్స్ సే 2022 లో, ఐఎమ్ వెరీ సారీ, 2022 జూలైలో ఏమైంది అంటే మనకి కొత్త ప్రెసిడెంట్ గారు ఎన్నికయ్యారండి, ద్రౌపది ముర్ము గారు. మీ అందరికీ తెలుసు, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్లు ఎలా అడగచ్చు అంటే అసలు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారని అడగొచ్చు. దీనికి ఆన్సర్ ఏంటండి, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. దీనిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి కదండి రాజ్యసభలో, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు ఎగ్జామ్ లో, ఓకేనా. ఈ కాన్సెప్ట్ మీరు చూసుకోండి పాలిటీలో, ప్రెసిడెంట్ చాప్టర్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇంపీచ్మెంట్. ప్రెసిడెంట్ ని ఏ కండిషన్స్ లో ఇంపీచ్ చేయొచ్చు అని అడగొచ్చండి. వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎప్పుడైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారో అప్పుడు హీ ఆర్ షీ విల్ బి ఇంపీచ్డ్ అనమాట. దాని ప్రాసెస్ ఏంటని అడగొచ్చు. ఆర్ లెటర్స్ సే ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ లో కనుక డిస్ప్యూట్స్ ఉంటే అది ఎవరు డిసైడ్ చేస్తారని అడగొచ్చు. సుప్రీం కోర్ట్ విల్ డిసైడ్ యాజ్ పర్ ఆర్టికల్ 71. సో ఇవన్నీ కూడా మనం బ్యాక్వర్డ్ లింకేజ్ చేసుకుని ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలండి, ఎగ్జామ్ పేపర్ లో ఈ క్వశ్చన్స్ అన్ని వస్తాయని చెప్పేసి. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే లెటర్స్ సే పార్లమెంటరీ కమిటీస్ అండి. ఇందా మనం చెప్పిన ప్రెసిడెంట్ ఏమో ఎగ్జిక్యూటివ్ లో ఉంటుందండి, యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చి పార్లమెంట్ లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి లోక్సభ, రాజ్యసభ తర్వాత ఏంటి అంటే పార్లమెంటరీ కమిటీస్. అయితే దీనిలో కమిటీ ఉంటుందండి. లెటర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే ఎస్టిమేట్స్ కమిటీ ఉంది అనుకోండి. దానిలో ఓన్లీ లోక్సభ నుంచి ఉంటారు అండ్ 30 people ఉంటారు అనమాట దానిలో. సో క్వశ్చన్ తిప్పి ఇవ్వచ్చు అనమాట, ఇట్ కంటైన్స్ లోక్సభ అండ్ రాజ్యసభ అని ఇవ్వచ్చు, ఆర్ ఇట్ కంటైన్స్ 30+ people అని ఇవ్వచ్చు, మెంబర్స్ అని ఇవ్వచ్చు. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి మనం దీనికి ప్రిపేర్ అయి ఉండాలి, పార్లమెంటరీ కమిటీస్. అండ్ రీసెంట్ గా బ్రైబ్ తీసుకొని ఓటేస్తున్నారు పార్లమెంట్ లో, ఆర్ బ్రైబ్ తీసుకొని మాట్లాడుతున్నారు అంటే ఓట్ ఫర్ స్పీచ్ ఆర్ ఓట్ ఫర్ నోట్ అనమాట బేసికల్ గా చెప్పాలంటే. సో ఇది కూడా న్యూస్ లో ఉంది కాబట్టి అసలు పార్లమెంటరీ ప్రివిలేజ్ అంటే ఏంటి, ఎలాంటి ఇమ్యూనిటీస్ ఇచ్చారు మన ఎంపీస్ అనేది కూడా మీరు చదువుకుంటే బెటర్ అనమాట. అయితే
లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక చూస్తే కనుక ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట 2019 ఐ గెస్, అది గ్రూప్ 2 పేపర్ లో. అదేంటి అంటే ఎన్ని స్టేట్స్ లో, సేమ్ పార్లమెంట్ చాప్టర్ లోనే ఆర్ స్టేట్ లెజిస్లేచర్ చాప్టర్ అనుకోండి లెటెస్ట్, ఎన్ని స్టేట్స్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయని చెప్పి అడిగారండి. సో ప్రస్తుతం కనుక ఆ క్వశ్చన్ కనుక వస్తే కనుక దాని ఆన్సర్ ఏంటంటే 6 స్టేట్స్ అండి. ఏంటండి అండి ఆ స్టేట్స్? మన ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, బీహార్ అండి. వీటిలో ఏంటి అంటే సెకండ్ హౌస్ ఉంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ వేరు, లెజిస్లేటివ్ కౌన్సిల్ వేరు. ఎమ్మెల్యేస్ వెళ్ళేది అసెంబ్లీకి అండి, ఎమ్మెల్సీస్ వెళ్ళేది కౌన్సిల్. ఇలా ఉన్న స్టేట్స్ 6 స్టేట్స్. కానీ 2019 క్వశ్చన్ ప్రకారం ఏం తెలుసా ఆన్సర్? అప్పట్లో 7 అనమాట. ఎందుకు 7 అంటే అప్పట్లో జమ్మూ కాశ్మీర్ అనే ఒక స్టేట్ ఉండేది. ఆ స్టేట్ కాస్త యూటీ అయింది 2019 లో. సో అప్పుడు ఆ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. దానికి ఆన్సర్ 7 అనమాట అప్పట్లో. ఇలా మీరు వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏదైతే న్యూస్ పేపర్స్ లో వచ్చాయో అవన్నీ కూడా చూసి మీరు కేర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, పీవైక్యూస్ అండి. పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఎందుకు చూడాలి, అసలు చూస్తే వచ్చే లాభం ఏంటి అంటే, లెటస్ సే మనకి ఎగ్జామినర్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, ప్యాటర్న్ ఎలా చేంజ్ అవుతుంది, ఎట్లాంటి న్యూ ప్యాటర్న్ అని తెలుసుకోవడానికి మనం పీవైక్యూస్ కంపల్సరీ చూడాలి. కావాలంటే మీరు 2016 పేపర్ చూడండి, 2019 పేపర్ చూడండి గ్రూప్ 2, ఈసారి పేపర్ చూడండి మొన్న ప్రిలిమ్స్ ఎంత చేంజ్ వచ్చిందండి. దేర్ ఇస్ ఎ డ్రాస్టిక్ చేంజ్ అనమాట. క్వశ్చన్స్ అడిగే మెథడ్ లో కానీ, లెంత్ ఆఫ్ ద క్వశ్చన్స్ కానీ, ఎక్కువ నెగిటివ్ మార్క్స్ పోయే స్కోప్ ఉన్న క్వశ్చన్స్ బేసిక్ అవన్నీ. సో దీంతో పాటు మీరు ఏం చేయాలి అంటే, ఏపీఎస్సి గ్రూప్ 1 లో వచ్చిన 2017 పేపర్, 2019 పేపర్ అండ్ 2023 పేపర్ కూడా మీరు చూస్తే కనుక సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, సిమిలర్ థీమ్స్, సిమిలర్ కాన్సెప్ట్స్ అడిగే అవకాశం ఉందండి. ఎగ్జాక్ట్ గా అవే క్వశ్చన్స్ ఇస్తారని నేను చెప్పట్లేదు, బట్ ఆ థీమ్స్ లో అడగొచ్చు అనమాట. మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి ఇట్లా. ఇంకా మీకు కనుక టైం ఉంటే కనుక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2 సార్లు జరిగింది కదండి, ఆ పేపర్ కూడా మీరు చూడండి, అండ్ గ్రూప్ 2 పేపర్ కూడా మీరు చూడండి. సో దట్ మనకి స్టేట్మెంట్ బేస్డ్ అంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, ఆర్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి, ఆర్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి కింద మళ్ళీ 4 ఆప్షన్స్ ఇస్తున్నారా అనేది మీకు తెలుస్తుంది. అండ్ నాట్ క్వశ్చన్స్ ఉంటాయి, నాట్ కరెక్ట్ అనే క్వశ్చన్స్ ఉంటాయి, రాంగ్ అని ఇవ్వరు, నాట్ కరెక్ట్ అని ఉంటుంది అనమాట. సో మనం ఎగ్జామ్ క్లియర్ చూడాలి. ఒక్కోసారి కరెక్ట్ అని చెప్పి తప్ప ఆన్సర్ పెడతాం కదా, అట్లాంటి క్వశ్చన్స్ చూడడానికి మనకి అర్థం కావడం కోసం మనం పీవైక్యూ అనే చూడాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి 6th స్టెప్ అండి, అది వచ్చేసి రివిజన్. సో అందరు కూడా చెప్తారు రివిజన్ చేయాలని చెప్పేసి. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతుంటే అసలు రివిజన్ ఎలా చేయాలో చెప్తాను అనమాట. ఒక ర్యాంకర్ కి నాన్ ర్యాంకర్ కి తేడా ఏంటి అంటే, ర్యాంకర్ ఎవరైతే ర్యాంక్స్ వచ్చారో వాళ్ళు కంపల్సరీ రివిజన్ చేస్తున్న వాళ్ళు, ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉంటారో చూసారో వాళ్ళు అంతగా రివిజన్ చేయని వాళ్ళు అనమాట. సో ఎట్లా రివైజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 4 సబ్జెక్ట్స్ చూద్దాం, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే పాలిటీ సబ్జెక్ట్ చూద్దాం అనుకోండి. దీనిలో మీకు హార్డ్ గా అనిపించిన టాపిక్స్ ఏంటి, ఈజీ అనిపించిన టాపిక్స్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసేసి, హార్డ్ టాపిక్ ని ఎవ్రీ 3 days కోసారి మీరు ఒకసారి దాన్ని రివైజ్ చేస్తుండాలి. ఎస్, ఎవ్రీ 3 days కోసారి రివైజ్ చేయాలి. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ టాపిక్ ఆర్ మీడియం టాపిక్ అనుకోండి, మీరు ఏం చేయాలండి, ఎవ్రీ వీక్ అంటే ఈ వీక్ మండే నుంచి సాటర్డే చదివింది సండే రోజు కంపల్సరీ రివిజన్ చేయాలి. ఆ రోజు ఏం కొత్తది కూడా చదవద్దండి, ఫస్ట్ రివైజ్ చేయాలి. దాంతో ఏం చేయాలి, ఆ మంత్ అయిపోద్ది కదా, ఈ మంత్ మార్చ్ ఎండ్ కి మొత్తం మార్చ్ 1st నుంచి ఎండ్ వరకు చదివింది అంతా కూడా మళ్ళీ కంపల్సరీ రివిజన్ చేయాలి. ఎంత టైం అయినా సరే యూ షుడ్ రివైజ్. అండ్ ఫైనల్ గా ఎగ్జామ్ ముందు రివైజ్ చేయాలి. ఇది ఒక బేసిక్ మినిమం రివిజన్ చెప్తున్నాను. అంటే టోటల్ 3 times మీరు చదవాలి. ఓకేనా? అట్లా చదివితేనే మీకు ఆ కాన్సెప్ట్ అనేది మీ మైండ్ లో ఉంటుంది, ఎగ్జామ్ లో క్విక్ గా పెట్టొచ్చు అన్నమాట. ఈ స్టెప్ 6. అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అండి. చాలా మందికి డౌట్ వస్తుంది, టెస్ట్ సిరీస్ రాయకపోతే ఏమైనా వద్దా, చదివితే సరిపోద్ది కదా అని. మీ టెస్ట్ సిరీస్ కొన్నా పర్లేదు, ఆల్రెడీ మన మార్కెట్ లో బుక్ స్టోర్ లో దొరికే బుక్స్ ఉంటాయి కదండి, టెక్స్ట్ బుక్లెట్స్, అవన్నీ తెచ్చుకుని సాల్వ్ చేయండి. చేస్తే ఏమైంది అంటే మీ స్కోర్ కంపల్సరీ కూడా 10 to 20 మార్క్స్ అనేది ఖచ్చితంగా పెరుగుద్దండి. ఎందుకంటే చదవడం వేరు, ఎగ్జామ్ లో మన మైండ్ అప్లై చేయడం వేరు. మీరు చాలాసార్లు మీరు చూస్తారు, ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ అదే పేపర్ చూసినప్పుడు మనకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల. మీకు అది ఓవర్కమ్ అవ్వాలంటే కనుక ముందే మీరు కనుక పేపర్స్ కనుక సాల్వ్ చేయడము, క్వశ్చన్స్ ఎలా ఆడుతున్నారు చూడడం, అలా బ్రెయిన్ అప్లై చేస్తే మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మీ వీక్ ఏరియాస్ తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ పాలిటీలో మీరు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు, ప్రతిసారి కూడా గవర్నర్ అనే టాపిక్ దగ్గర, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ దగ్గర, లేకపోతే జడ్జిమెంట్స్ దగ్గర పోతుంది అనుకోండి, మీకు అర్థమైపోద్ది ఈ టాపిక్స్ నేను మళ్ళీ చదవాలి అని చెప్పి. సో దట్ మీ వీక్నెస్ ఐడెంటిఫై చేయొచ్చు. అసలు ఎందుకు మిస్టేక్ పోయిందో తెలుసుకోవచ్చు.
మీరు కన్ఫ్యూజన్ తో మిస్టేక్ పోగొట్టుకున్నారు, అసలు కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా పోగొట్టుకున్నారు కూడా మీకు తెలుస్తుంది. అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఏదైనా కొత్త క్వశ్చన్ అడిగారు అనుకోండి, కొత్త విషయం తెలియదు, అది టెస్ట్ సిరీస్ లోనే వస్తాయి. అండ్ అసలు ఇప్పటివరకు చూడని క్వశ్చన్స్, ర్యాండమ్ క్వశ్చన్స్ కూడా మనం టెస్ట్ సిరీస్ లో చూస్తాం. దాని ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు ఏంటి అంటే మనకి కొత్త థింగ్స్ అనేది నేర్చుకుంటారండి. సో దిస్ ఈస్ ద ఫిక్స్డ్ బ్లూ ప్రింట్ అండి, 7 స్టెప్ స్ట్రాటజీ. దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూర్ యూపీఎస్సీ అండ్ ఏ ఎగ్జామ్ కైనా సరే. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే మన క్లాసెస్ లో ఈ 7 స్టెప్స్ అనేవి ఫాలో అవుతున్నామా లేదా అంటే, ఫస్ట్ డే మన క్లాస్ లో చేసింది ఏంటి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సిలబస్ కాపీ అనేది మన స్టూడెంట్స్ రాపిచ్చాము, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అండ్ ఆల్సో వాళ్ళు కూడా స్టిక్ చేసుకోమని చెప్పాం. అండ్ మేము కూడా మధ్య మధ్యలో క్లాసెస్ మధ్యలో ఆ మధ్యలో వీల్ రిపీట్ అండ్ వీల్ సీ దిస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ చాప్టర్స్ అయిపోయినా కూడా వీల్ కమ్ బ్యాక్ అండ్ వీల్ సీ టాపిక్ అయిందా లేదని. సో దట్ ఇది మీకు గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్లాసెస్ ఆల్రెడీ మీకు తెలుసు, ఇప్పటివరకు టోటల్ 10 క్లాస్ అనేది జరిగిందండి మన పాలిటీ మెయిన్ సంబంధించింది. అండ్ వెరీ వెరీ హైలీ ఎఫెక్టివ్ క్లాసెస్. ఇది కనుక క్లాసెస్ వింటే కనుక వెన్ యూ రీడ్ టెక్స్ట్ బుక్ లైక్ లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ అవుతుంది కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఐ క్యాన్ ఛాలెంజ్ యూ దట్ ఈ 3 months లో 4 months లో మీరు లక్ష్మీకాంత్ సబ్జెక్ట్, లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా పర్ఫెక్ట్ అయిపోతారండి. దిస్ ఈజ్ మై ప్రామిస్. నెక్స్ట్ చూడండి, మన క్లాసెస్ లో ఏం చేస్తున్నామంటే ఈ కరెంట్ అఫైర్స్ ఉన్నాయని చెప్పే కదా లాస్ట్ 1 year 2 years వచ్చింది, అది కూడా మన క్లాసెస్ లో చాప్టర్ అయిపోయాక వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. ఇందా చెప్పాక మీకు ఆల్రెడీ సెక్యులర్ అనే వర్డ్, సోషలిస్ట్ అనే వర్డ్, మన సుప్రీం కోర్టుకి వెళ్ళారని చెప్పేసి దానికి సంబంధించిందే వీఆర్ డిస్కసింగ్ ఇన్ క్లాస్ అనమాట. ఆల్రెడీ ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ప్రతి టాపిక్ కూడా వీఆర్ కవరింగ్ ఇన్ అవర్ పాలిటీ క్లాస్. నెక్స్ట్ చూడండి, పీవైక్యూస్ చేయాలని చెప్పే కదా, ఆల్రెడీ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఆర్ రెడీ అండి. ఈ 2017 యూపీఎస్ లో అడిగిన క్వశ్చన్, ఈ 2020 అడిగిన క్వశ్చన్ లెట్ us సాల్వ్ చేద్దామా ఇప్పుడు ఒకసారి సరదాగా. లెట్ us see 2017 పీవైక్యూ చూద్దామండి. అంటే ఇది మీరు ప్రియాంబుల్ గా చదివితే యూ కెన్ ఆన్సర్ ఈజీలీ, అదర్వైజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్. చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ ఎంబాయిడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? అంటే మన ప్రియాంబుల్ లో ఏమేమి ఎంబాయిడ్ చేశారంటే చూడండి ఆప్షన్స్: లిబర్టీ ఆఫ్ థాట్, ఎకనామిక్ లిబర్టీ, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్. యాక్చువల్గా అయితే ఆన్సర్ అక్కడ ఇచ్చారు, యాక్చువల్గా అది క్లోజ్ చేస్తే అయిపో, బట్ ఆన్సర్ వచ్చేసిండి ఎకనామిక్ లిబర్టీ. ఎందుకంటే లిబర్టీ అనే వర్డ్ పక్కన ఏముంటుందంటే మన ప్రియాంబుల్లో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, ఈ 5 వర్డ్స్ ఉంటాయి. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. ఈ లిబర్టీస్ గురించే మాట్లాడదు తప్ప ఎక్కడ కూడా ఎకనామిక్ లిబర్టీ అనే వర్డ్ లేదు కాబట్టి, సో ఆప్షన్ వచ్చేసి బి అనేది కరెక్ట్. ఇంకో క్వశ్చన్ కూడా చూద్దామండి, 2020 పీవైక్యూలో అడిగిన క్వశ్చన్. ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఏంటి అంటున్నారు? ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్. దానికి లీగల్ ఎఫెక్ట్ లేదు అంటున్నారు, ఇది తీసి పక్కన పెట్టండి. నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఐదర్, ఇది పార్టే కాదంటున్నారు, బట్ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఏమని అంటే ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ హ్యాస్ ద సేమ్ లీగల్ ఎఫెక్ట్ యాజ్ అదర్ పార్ట్. ఇది కూడా పక్కన పెట్టండి. ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అక్కడ ఆన్సర్ అయితే ఉంది కానీ మనకి ఎక్స్ప్లెనేషన్ లేదు కదా, ఐ ఎక్స్ప్లెయిన్ నౌ. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ప్రియాంబుల్ అనేది నాన్ జస్టిషియబుల్, అంటే మన కోర్ట్స్కి వెళ్ళి ఎన్ఫోర్స్ చేయమని చెప్పి అడగలేం. కాకపోతే దాన్ని మనము రిఫరెన్స్ గా వాడొచ్చు అనమాట. మనము అంటే సుప్రీంకోర్టు వాళ్ళు. సో అందుకే ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ జస్టిషియబుల్, అది ఎప్పుడైతే వేరే వాటితో కలిసి ఉన్నప్పుడు దాని యొక్క పవర్ అనేది ఉంటుంది అనమాట. సో ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇక్కడ వరకు కరెక్టే, హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ పార్ట్స్. వేరే ఒక పార్ట్స్ కాంబినేషన్ లో చూడనప్పుడు దానికి లీగల్ ఎఫెక్ట్ అనేది లేదు. సో ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్. సో ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి లో కానీ మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు కదా, ఆప్షన్ డి అనేది ఇంకా క్లియర్గా ఉంది. సో సుప్రీంకోర్టుకు కూడా ఈ ప్రియాంబుల్ అనేది ఇట్స్ ఎ గైడింగ్ లైట్ అనమాట. దాన్ని చూసి దాని నుంచి వేరే వాటిని లింక్ చేసి దే విల్ గివ్ ద జడ్జ్మెంట్. బేసిక్ అంటే సింపుల్ వర్డ్స్ మీకు అర్థం కాదని చెప్తాం, బికాస్ చాలా మంది స్టూడెంట్స్ క్లాసెస్ అటెండ్ కాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అర్థం కాదు. సో నెక్స్ట్ చూద్దాం. నేను చెప్పేది ఇందాక మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి, ఈవెన్ గ్రూప్ 1 అని. గ్రూప్ 1 లో కూడా ప్రియాంబుల్ సంబంధించి క్వశ్చన్ అడిగారండి. ఇట్లా అన్ని చాప్టర్స్ కూడా మన దగ్గర క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిబర్టీస్ ఈస్ సాట్ టు బి సెక్యూర్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ప్రియాంబుల్? ఇందా మనం డిస్కస్ చేసిందే థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పామండి, ఇది ఇట్స్ అన్ ఈజీ నా. థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ ఆప్షన్ 2 కాదు, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ కాదు, థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, వర్షిప్ కూడా కాదు. సో ఆప్షన్ 1 ఇస్ ఆన్సర్. ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుంది? మన టెక్స్ట్ బుక్ చదివినప్పుడు కానీ, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసినప్పుడు కానీ, ఆర్ ఈవెన్ మన క్లాస్ అటెండ్ అయినప్పుడు సరే ఇది మనకి విల్ సెక్యూర్ 1 మార్క్. నెక్స్ట్ చూద్దాం. గ్రూప్ 2 లో 2019 లో క్వశ్చన్ అడిగారు. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విచ్ వన్ హ్యాస్ నాట్ బిన్ యూజ్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? మన ప్రియాంబుల్ లో అసలు ఈ వర్డే లేదంట.
అది ఆ విషయం తెలియాలంటే ఏం చేయాలి, మనం ప్రియాంబుల్ చదవాలి కదా. సో లెట్ us see యాజ్ ఇట్ ఈస్ సిలబస్ నుంచి ఇచ్చారండి క్వశ్చన్స్. ఫస్ట్ చూడండి, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రీడమ్, జస్టిస్. మొత్తం ప్రియాంబుల్లో లేని వర్డ్ ఏంటంటే ఫ్రీడమ్ అండి. ఆన్సర్ ఈస్ 3 అన్నమాట. సో ఈసారి కూడా ఏం చేస్తారంటే సిలబస్ కి లిమిటెడ్ అయ్యే ఉండొచ్చు. మేబీ ఫ్యూ క్వశ్చన్స్ ఆర్ 1 or 2 క్వశ్చన్స్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్ రావచ్చు. వి డోంట్ నో. ఎలాగో ఆ రిస్క్ ఎలాగో ఉంటుంది, మనం ఆ క్వశ్చన్స్ వీ క్యాన్ లీవ్ ఇట్ అవసరం అయితే. బట్ క్వశ్చన్స్ స్టాండర్డ్ మాత్రం ఇంక్రీజ్ అవుతుందండి. అందుకే నేను యూపీఎస్సీ క్వశ్చన్ చూపిస్తున్నా మీకు, అట్ ద సేమ్ టైం మన గ్రూప్ 1 గ్రూప్ 2 క్వశ్చన్స్ కూడా చూపిస్తున్నా. సో స్టాండర్డ్ ఇంకా పెంచొచ్చు. అండ్ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు సెక్యులర్ అనే టాపిక్, సోషలిస్ట్ అనే టాపిక్ ఆల్రెడీ న్యూస్ లో ఉంది కాబట్టి అది ఏ అమెండ్మెంట్ అడగొచ్చు. ఇప్పటివరకు అడగలేదు కదా, అది అడగొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన క్లాసెస్ లో ఇంకోటి మనం ఏం ఫాలో అవుతున్నాం అంటే రివిజన్ అండి. ప్రతిరోజు కూడా ప్రీవియస్ క్లాస్ సంబంధించింది ఆ డే రివిజన్ జరుగుద్ది. అండ్ ఆల్సో స్టూడెంట్స్ కెన్ ఆల్సో ఆస్ ద డౌట్స్ అనమాట. ముందు రోజు క్లాస్ కానీ ఆ రోజు క్లాస్ కానీ ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మన క్లాసెస్ లో ఉంది. అండ్ ఫైనల్ గా వచ్చేసి వీ హ్యావ్ ఆల్రెడీ గివింగ్ ఫ్రీ టెస్ట్ సిరీస్ అనమాట. ఆల్రెడీ మనకు 10th March నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్ 30 టెస్ట్లు అండి. 20 సెక్షనల్ టెస్ట్లు, 10 ఫుల్ లెంత్ అండి. టోటల్ ఒక 3000 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసే అవకాశం ఉంది. అంటే మీరు క్వశ్చన్స్, ఆన్సర్స్ అన్ని కూడా సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి యూ కెన్ ప్రిపేర్ వెల్. అండ్ ఫైనల్ గా చూస్తే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఓన్లీ పాలిటీ, సార్ మాకు ఈ పాలిటీలో సబ్జెక్ట్ నేర్చుకోవాలి సార్, ఇలా మేము అన్ని కవర్ చేసుకోవాలి సార్ అంటే కనుక యూ కెన్ జాయిన్ ఎక్స్క్లూజివ్ మాడ్యూల్ అండి. ఇది రీసెంట్ గా పెట్టాము 2 days బ్యాక్, అంతకుముందు లేదు. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాడ్యూల్ మాక్సిమం 75 out of 75 అంటే 70+ తెచ్చుకోవడం మనం ట్రై చేయాలి. ఎందుకంటే 5 marks వీ షుడ్ లీవ్ ఇట్ లైక్ దట్. అంటే ఒకవేళ ఎక్స్ట్రీమ్ క్వశ్చన్స్ వచ్చినా, ఒకవేళ మనం మర్చిపోయినా సరే, బట్ మన టార్గెట్ అయితే అట్లా ఉండాలండి. అదైతే నా ఉద్దేశం. ఇదేదో మనం అవుట్ ఆఫ్ అవుట్ తెచ్చుకోవాలి అంటే కాలేజ్లో లాగా కాదు. ఇట్ విల్ బి డిఫికల్ట్ బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. డిఫికల్టే కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. వీ కెన్ ట్రై అనమాట మాక్సిమం. అండ్ అదే మీకు స్కోరింగ్ కావచ్చు. అండ్ మోర్ దెన్ 1000+ స్టూడెంట్స్ మన అకాడమీ నుంచి వర్ బిన్ ట్రైన్డ్ అండి ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి. మెనీ బ్యాచెస్ ఫర్ యూపీఎస్సీ అనుకోవచ్చు, గ్రూప్ 1 అనుకోవచ్చు, అండ్ గ్రూప్ 2 కావచ్చు. అందరు కూడా పర్ఫెక్ట్ ఇప్పటికి. ఆర్ మీకు గనక కంప్లీట్ మెయిన్స్ కోర్స్ కావాలంటే గనక సేమ్ ఇదే అక్కడ కూడా అనమాట. సో లైవ్ క్లాసెస్ కావాలి సార్, అది కూడా లైవ్ క్లాస్ మాడ్యూల్ కూడా రికార్డింగ్ ఉంటుంది, మీకు డౌట్ సెషన్ అన్ని ఉంటాయి. లేదు సార్ మాకు అన్ని క్లాసెస్ కావాలంటే కనుక వీ హ్యావ్ ఏ ఆఫర్ అనమాట. 2000 రూపీస్ ఆఫర్ ఉంది. టోటల్ కోర్స్ వచ్చేసి 10,000 రూపీస్ అండి. 2000 రూపీస్ వీఆర్ గివింగ్ ఆఫ్. దానికోసం కింద నెంబర్స్ మెసేజ్ చేయండి. 8985237565 ఆర్ 75695562 నెంబర్కి మెసేజ్ చేయండి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు అవైల్ ఏ మాడ్యూల్ వైజ్ ఆల్సో యూ క్యాన్ బై ఇన్ అవర్ యాప్ అనమాట. 2500 పెట్టారు మన యాప్ లో. యూ కెన్ బై దట్, ఇట్స్ వర్త్ ఇట్. అండ్ ఆల్సో మెయిన్స్ క్లాసెస్ కావాలని యూ కెన్ జాయిన్ అనమాట. సో బిఫోర్ వి క్లోజ్ ద సెషన్ లెట్ మీ రివైజ్. ఒకసారి క్విక్ గా రివైజ్ చేస్తా. వాట్ ఆర్ ద 7 steps అనేది. ఫస్ట్ సిలబస్ అనేది మీ మైండ్ లో ఉంచుకోండి. రైట్ టెక్స్ట్ బుక్ చూస్ చేసుకోండి. క్లాసెస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్. కరెంట్ అఫైర్స్ లింకేజ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్టెప్ 4 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పీవైక్యూస్ కూడా చెక్ చేసుకోండి. అండ్ రివిజన్ ఈజ్ మస్ట్. అండ్ ఫైనల్ గా టెస్ట్ సిరీస్. ఇది టాపర్స్ అందరూ, ర్యాంకర్స్ అందరూ ఫాలో అయ్యే స్ట్రాటజీ అండి. ఉన్న అరౌండ్ 900 పోస్టులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఫాలో అవుతారు. ఓకేనా? మీరు కూడా ఇది ఫాలో అవ్వాలనుకుంటే, ఇంకా మీ వర్క్ ఈజీ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ క్లాసెస్ ఆర్ యూ కెన్ ఫాలో దిస్. ఇది మాత్రం ఫాలో అవ్వండి. అందరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హౌ ఇస్ దిస్ సెషన్, ఈ సెషన్ మీకు యూస్ఫుల్ కాదా, మీరు ఏం నేర్చుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఇంకా మీకు కావాలంటే ఇలాంటి ఫ్రీ సెషన్స్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ వెరీ సూన్. ఎస్ అండి. I wish you all the very best. Crack చేయండి జాబ్. Make your family proud. Make your village proud. Make your state proud and also make your country proud. Jai Hind.